ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది. ప్రతి ఉదయము మన దినచర్యను దేవుని వాక్కుతో ప్రారంభించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 146 అధ్యాయం 7వ వచనమును చదువుకుందాము. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 అనుభవాలు కనిపిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు, ఆకలిగొనిన వారికి ఆయన ఆహారము దయచేయు దేవుడుగా ఉన్నాడు, బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈ ఉదయకాలం ఏ పరిస్థితులను బట్టైనా బాధతో ఉన్నావా? ఒకవేళ ఆకలిగొని, అవును ఆహారము లేక, మరి బలహీనత కలిగి, అవును ప్రియ దేవుని బిడ్డ, 3వ అనుభవం, ఏ పరిస్థితిని బట్టైనా బంధించబడి ఉన్నావా? ఈ ఉదయకాలము నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నీవు దేవుని యందు నమ్మిక ఉంచి, అవును ఆయన పైన ఆధారపడినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని కార్యాలను రుచిస్తావు. నీ అనుభవములో నీవు రుచిస్తావు ప్రియ దేవుని బిడ్డ. అవును, ఆయన బాధపడే వారిని చూసి ఆయన ఊరకుండే దేవుడు కాదు, వారికి న్యాయం తీర్చే దేవుడు. నీ పరిస్థితులను బట్టి మనుషులు, అవును ఒకవేళ నిన్ను బాధకు వేదనకు గురి చేసినప్పటికీ కూడా నీ దేవుడు నీ పట్ల ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలం తన వాక్కు ద్వారా ఆయన సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు, ఆకలిగొనిన వారికి ఆయన ఆహారము దయచేసే దేవుడుగా ఉన్నాడు, బంధించబడిన వారిని విడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఇంకెందుకు నీకు భయం, ఇంకెందుకు నీకు చింత? అవును, ఆయన అంటాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఉండునేమో కానీ నా పిల్లలు, అవును ఎన్నడూ కూడా వారు ఆకలి దప్పులతో అలమటించరు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన మనలను పోషించే దేవుడుగాను, ఆదరించే దేవుడుగాను, విడిపించే దేవుడుగాను ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఫరో యొక్క బానిసత్వం, ఫరో క్రింద బానిసత్వంలో ఎంతగానో బాధపడుతూ ఉన్న అనుభవాన్ని మనమందరము కూడా ఎరిగి ఉన్నాము. అలానే అవును, ఆకలి దప్పుల చేత అలమటిస్తున్న అనుభవం, బంధించబడిన అనుభవం, ప్రభు వారి యొక్క మూలుగులను విని ఉన్న అనుభవం మనమందరము కూడా ఎరిగి ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. మరి వారి యొక్క బాధను ఆయన చూచిన దేవుడుగాను, వారి ఆకలి దప్పులను ఆయన చూచిన దేవుడుగాను, వారు బంధించబడిన అనుభవాన్ని ఆయన చూచిన దేవుడుగాను ఉన్నాడు. కనుకనే ఫరోని, మరి ఫరో ఎదుటికి మోషేను పంపించిన దేవుడుగా, మరి ఆయన సేవకునిగా, ఆయన నాయకునిగా తన ప్రజలను నడిపించడానికి ఏర్పరచుకొని మోషేను పంపించి వారి బాధల నుంచి, వారి బంధకాల నుంచి విడిపించిన దేవుడుగా, అవును ప్రియ దేవుని బిడలారా, ఫరో యొక్క మరి అనుభవములో ఎంతో నలిగిపోయిన స్థితి, ఎంతో బంధించబడిన స్థితి, ఆయన బిడలను సురక్షితముగా ఆయన నడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు, వెనక ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు, అవును ఎటు చూచినా కూడా వారిలో భయము, వారిలో బాధ, వారిలో శ్రమ, బంధించబడిన అనుభవం. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ఊరక నిలిచి చూడండి. ఈ ఉదయకాలం నీతో కూడా అంటూ ఉన్నాడు, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఆకలి దప్పుల్లో ఉన్నా, నీవు దేవుని నమ్మితే చాలు, ఆయన మహిమను చూస్తావు ప్రియ దేవుని బిడ్డ. దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన నిన్ను సమస్త బాధల నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి దేవుని దగ్గరకు ఎంతో మంది రోగులు వచ్చారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని నమ్ముతున్నావా అని చెప్పినప్పుడు, అవును నమ్ముతున్నాను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానముతో వెళ్ళు అని ఆయన ఆజ్ఞాపించిన దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలము నీ దేవుని యందు నీవు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను విడిపించే దేవుడు, నీ బంధకాల నుంచి విడిపించే దేవుడు, నీ చెరగల పరిస్థితుల నుంచి విడిపించే దేవుడు, నీ లేమిగల పరిస్థితులు, ఆకలి దప్పులతో అలమటించే పరిస్థితి నుంచి సమృద్ధిలోనికి ఆయన
నడిపించే దేవుడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి గోధుమల పంటతో తృప్తిపరుస్తాను నేను నా బిడ్డలను అని వాగ్దానం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ బాధ అయినప్పటికీ మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, అది ఏ శ్రమ అయినప్పటికీ కూడా, ఒకవేళ అవమానాలు, నిందల చేత, మరి అన్యాయము చేత, అవును ప్రియ దేవుని బిడ్డ, కొట్టుమిట్టాడుచున్న ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయాన్ని జరిగించే దేవుడు. ఆయన అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఒకవేళ నీ పట్ల అన్యాయము జరిగినట్లయితే ఆయన న్యాయాన్ని జరిగించే దేవుడుగా ఉన్నాడు అని గుర్తుంచుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యము జీవము కలిగినది. ఆయన వాక్యమును, ఆయన వాగ్దానమును నీవు విశ్వసించిన ఎడల దేవుని కార్యాలను నీ అనుభవములో రుచిస్తావు. ఆనాడు ఫరో బంధకాల నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి బాధపరచబడుతున్న తన ప్రజలను, బంధించబడిన తన ప్రజలను, ఆకలి దప్పులతో అలమటిస్తున్న తన ప్రజలను ఆయన విడిపించిన రీతిగా నీ జీవితాన్ని కూడా, నీవు ఏ బంధకములో బంధించబడి ఉన్నా, ఏ శ్రమలో కూరుకుపోయి ఉన్నా, ఆయన నిన్ను విడిపించే దేవుడుగాను, నిన్ను ఆదుకునే దేవుడుగాను, నిన్ను ఆదరించే దేవుడుగాను ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించు, నీకు మేలు జరుగుతుంది, నీకు నెమ్మది కలుగుతూ ఉన్నది, నీకు విడుదల కలుగుతూ ఉన్నది. కనుక నీ భయాల నుంచి, నీ బంధకాల నుంచి, నీ బాధల నుంచి నీకు న్యాయాన్ని, నీకు విడుదలను కలుగచేసే దేవదేవుని యందు నమ్మిక ఉంచి ఈ దినచర్యలో ముందుకి కొనసాగు. దేవుని కృప, దేవుని సమాధానం నీకు మెండుగా లభిస్తాయి. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, బాధపరచబడు వారికి న్యాయము తీర్చే దేవుడుగాను, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేసే దేవుడుగాను, బంధించబడిన వారికి, అవును ప్రభువా, విడుదలను కలుగచేసే దేవుడుగాని ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈ ఉదయకాలము నీ బిడ్డలు ఏ బాధలో, ఏ శ్రమలో, ఏ ఒత్తిడిలో, ఏ దుఃఖములో ఉన్నారో వారికి న్యాయమును జరిగించే దేవుడో. మనుషుల దగ్గరకు వెళితే న్యాయము జరగదు, కానీ యెహోవాను నమ్ముకుంటే అవును మాకు మేలు జరుగుతున్నది అని నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలం నాయనా, నీ బిడ్డలను మీరు దర్శించినందుకు వందనాలు. ఆకలి దప్పుల చేత అలమటిస్తున్న బిడ్డలను నీవు పోషించే దేవుడుగా ఉన్నావు. మంచి గోధుమలతో అవును నీ బిడ్డలను నీవు పోషించే దేవుడుగా ఉన్నావు ప్రభువా. అలానే బంధించబడిన వారిని ఏ పాపబంధకాల చేత, ఏ వ్యసనాల చేత, ఏ దుఃఖం చేత, ఏ శ్రమ చేత బంధించబడి ఉన్నా, అవును ఆనాడు ఫరో ఎదుట నీ ప్రజలు బంధకాలలో ఉన్నప్పుడు వారిని నీవు విడిపించావు. బానిసలుగా ఉన్న నీ బిడ్డలను, అవును ప్రభువా, అలానే ఈ బిడ్డలు ఏ బానిసత్వంలో, ఏ పాపమనే బానిసత్వంలో, అవును ప్రభువా, అది ఏ సమస్య అయినా నీవు విడిపించే దేవుడో, నీవు స్వస్థపరిచే దేవుడో ప్రభువా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. నీ యందు నమ్మిక ఉంచినప్పుడు వారికి విడుదల, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు వారికి స్వస్థత, వారికి నెమ్మది. అవును ప్రభువా, నీ వాక్యము జీవము కలిగినదని, నైనా నీ యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశీర్వాదాలను వారి అనుభవంలో ఉంచే దేవుడో, ఈ దినమంతా వారికి కావలసిన ప్రభువాని యొక్క కృపను, నీ సమాధానమును మెండుగా దయచేసి నీ బిడ్డలు తలపెడుతున్న పనులలో సఫలీకృతం దయచేయమని, వారు వెళుతూ ఉండగా వారు నడవలసిన మార్గమును మీరు వారికి చూపించమని నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.